హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి 2024 మోడల్ పేపర్ 9లోని బిట్స్ని నేర్చుకుందాం. అయితే ఇందులో ప్రధానంగా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు మరియు మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు, మెథడాలజీ బిట్స్ ఉంటాయి. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా అప్లోడ్ చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మొదటి బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 15వ ఎడిషన్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం 45 పథకాలతో 3వ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీని దక్షిణ కొరియాలోని చాంగ్వాన్లో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీలో చైనా మొత్తం 76 పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో దక్షిణ కొరియా 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ ఆప్షన్స్ మనం గమనిస్తే 2, 3 అనేవి సరైనవి. ఓకే, 15వ ఎడిషన్ ఆసియా టోర్నీలో దక్షిణ కొరియాలో చాంగ్వాన్లో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నీలో చైనా మొత్తం 76 పథకాలతో మొదటి స్థానం నిలిచింది. ఇవి 2 మాత్రమే సరి అయినవి. రెండో ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో పియరీ అగోస్తీని, ఫెరెంక్ క్రౌజ్ మరియు అన్నెహెల్ హుయిలార్లకు సంయుక్తంగా బహుమతి వరించింది. 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో అమెరికాకు చెందిన పియరీ అగోస్తీని, జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్ మరియు స్వీడన్కి చెందిన అన్నెహెల్ హుయిలార్కు నోబెల్ బహుమతి వరించింది. అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల డైనమిక్స్ను అధ్యయనం చేయడంతో పాటు కాంతికి సంబంధించిన ఆటోసెకన్ పల్స్ను గుర్తించే విధానాలను అభివృద్ధి చేసినందుకు ఈ ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. ఈ 3 మాత్రమే సరి అయినవి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2023 టైటిల్ విజేతగా ఈ క్రింది వారిలో ఎవరు నిలిచారు అని ఇచ్చారు. షెన్నీస్ పలాసియోస్ ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2023 టైటిల్ విజేతగా షెన్నీస్ పలాసియోస్ విజేతగా నిలిచారు. 4వ ప్రశ్న, మిజోరాం రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కురాలుగా కింది ఏ పార్టీకి చెందిన బారెల్ వన్నై సంఘి రికార్డు సృష్టించారు అని ఇచ్చారు. జోరం పీపుల్స్ మూమెంట్. ఆప్షన్ 2 ZPM ఈజ్ కరెక్ట్. భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరు నిలిచారు అని ఇచ్చారు. సరైన ఆన్సర్ వైశాలి. భారతదేశ 84వ గ్రాండ్ మాస్టర్గా వైశాలి నిలిచారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ఇండియన్ నావల్ వార్షిప్కు మొట్టమొదటి మహిళా కమాండర్గా కమాండర్ ప్రేరణ డియోస్తాలి నియమితులయ్యారు. ముంబైకి చెందిన ప్రేరణ డియోస్తాలి పశ్చిమ ఫ్లీట్లోని INS ట్రింకాట్కు కమాండర్గా వ్యవహరిస్తారు. భారత నావికా దళపతిగా ప్రస్తుతం అడ్మిరల్ ఆర్ హరికుమార్ వ్యవహరిస్తున్నారు. ఇవి 3 కూడా సరి అయినవే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ప్రస్తుతం అజయ్ కుమార్ సూద్ వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ప్రమోద్ చంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. 1, 3 2 సరైనవే. కేంద్ర సమాచార కమిషన్ CIC యొక్క ప్రధాన కమిషనర్గా ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని ఇచ్చారు. సరైన సమాధానం హిరాలాల్ సుమారియా. కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన కమిషనర్గా ఇటీవల హీరాలాల్ సమారియా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల క్రింది ఏ దేశం ముస్లిం మహిళలు ధరించే బురకాలపై
నిషేధాన్ని విధించడం జరిగింది అని ఇచ్చారు. స్విట్జర్లాండ్ దేశం అనేది ముస్లిం మహిళలు ధరించే బురకాలపై నిషేధాన్ని విధించడం జరిగింది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు బాంధవ్గర్ జాతీయ పార్కులో రాతి చిత్రలేఖనాన్ని మరియు మానవ నిర్మిత జల వనరులను కనుగొనడం జరిగింది. ఒకటి మాత్రమే సరి అయినది. క్రింది వానిని జతపరచండి అని ఇచ్చారు. జిఐ ట్యాగ్ పొందిన వస్తువు, రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతము అని ఇచ్చారు. సరైన సమాధానాలు మట్టి అరటి అనేది తమిళనాడు. కరీ ఇషాద్ మామిడి కర్ణాటక. చోకువా బియ్యం అసోం. ముష్క్ బుడ్డి బియ్యం జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. ప్రపంచ పులుల దినోత్సవంను జూలై 29న జరుపుకుంటారు. కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం భూపేందర్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. ఇవి 2 మాత్రమే సరి అయినవి. 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. మలబార్ నావికా విన్యాసాలు 1992లో మొదటిసారి భారత్ మరియు అమెరికా దేశాల మధ్య ప్రారంభమవటం జరిగింది. మలబార్ సైనిక విన్యాసాల్లో 2015లో జపాన్, 2020 ఆస్ట్రేలియా పాల్గొనడం జరిగింది. ఈ మలబార్ విన్యాసాలను హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL యొక్క బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. సౌరవ్ గంగూలీ త్రిపుర రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా UNICEF ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. BPCL యొక్క బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ ద్రావిడ్, త్రిపుర రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగూలీ, UNICEF ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఆయుష్మాన్ ఖురానా వ్యవహరిస్తున్నారు. ఇవి 3 మాత్రమే సరి అయినవి. కింది ఏ రాష్ట్రంలోని మహిళల కోసం ఉచిత స్మార్ట్ ఫోన్లను అందించేందుకు ఇందిరాగాంధీ ఉచిత స్మార్ట్ ఫోన్ యోజన 2023 పేరుతో ఇటీవల ఆ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అని ఇచ్చారు. రాజస్థాన్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కు ఇటీవల కింది ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అని ఇచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. భారతదేశానికి సంబంధించిన క్రింది వానిని జతపరచండి అని ఇచ్చారు. పెద్ద మంచినీటి సరస్సు అనేది ఉలార్లో ఉంది. ఉలార్ అనేది కాశ్మీర్కి చెందింది. పెద్ద మంచినీటి సరస్సు ఉలార్. ఓకే. పెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు, ఇది రాజస్థాన్లో ఉంది. పెద్ద మంచినీటి సరస్సు ఉలార్ కాశ్మీర్లో ఉంది. పెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్లో ఉంది. ఎత్తైన మంచినీటి సరస్సు చోలాము సిక్కింలో ఉంది. పెద్ద మానవ నిర్మిత సరస్సు గోవింద సాగర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయ్ నౌరోజీ. ఇండియన్ బిస్మార్క్ ఉక్కు మనిషి బార్డోలి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియన్ బిస్మార్క్ ఉక్కు మనిషి బార్డోలి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్.
శాంతి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి. శాంతి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి. లోకమాన్య భారత అశాంతి పిత బాలగంగాధర్ తిలక్. లోకమాన్య భారత్ అశాంతి పిత బాలగంగాధర్ తిలక్. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అలాగే 19వ ప్రశ్న కూడా జతపరచండి అని ఇచ్చారు. సరైన సమాధానాన్ని జతపరుద్దాం. బ్రిటిష్ పార్లమెంటుకు పోటీ చేసిన మొదటి భారతీయుడు డబ్ల్యూసి బెనర్జీ. స్వాతంత్ర భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. మొదట భారతీయ ఐసిఎస్ ఆఫీసర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయ్ నౌరోజీ. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. జతపరచండి అని ఇచ్చారు. 20వ ప్రశ్న జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ మొదట చూస్తే గరీబీ హటావో అని ఇచ్చారు. గరీబీ హటావో అనేది ఇందిరాగాంధీ నినాదం. స్వరాజ్యం నా జన్మ హక్కు బాలగంగాధర్ తిలక్. జై హింద్ చలో ఢిల్లీ సుభాష్ చంద్రబోస్. ఒక దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానం ఏమీ లేకుండా మేమందరము అన్నదమ్ములము వీడి సావర్కర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బిట్స్ నేర్చుకుందాం. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం సిపిడి అనగా అని ఇచ్చారు. సిపిడి అంటే కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఈ క్రింది వానిలో సరి అయిన జతలను గుర్తించండి అని ఇచ్చారు. స్నాతకం సాధించిన విద్యార్థి. ఉపనయనం బాలుని బ్రహ్మచర్యంలోకి ప్రవేశపెట్టడం. ఇవి రెండు కూడా సరి అయినవి. స్నాతకం అంటే సాధించిన విద్యార్థి, ఉపనయనం అంటే బాలుని బ్రహ్మచర్యంలోకి ప్రవేశపెట్టడం. రిజిస్టర్ల వర్గీకరణలో ఉన్న పాఠశాల రికార్డులు ఏవి అని ఇచ్చారు. రిజిస్టర్ల వర్గీకరణలో ఉన్న పాఠశాల రికార్డులు ఏవని ఇచ్చారు. ఆర్థిక రికార్డులు, విద్యా రికార్డులు, సామాగ్రి రికార్డులు. ఇవన్నీ కూడా సరి అయినవే. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ఈ అధికరణ ప్రపంచంలో ప్రతి ఒక్కరి విద్యా హక్కులకు అండగా నిలుస్తుంది అని ఇచ్చారు. సరైన సమాధానం 26(1) అధికరణ. కొఠారి కమిషన్ ప్రకారం అని ఇచ్చారు. కొఠారి కమిషన్ ప్రకారం 6వ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలి. సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చినటువంటి తేదీ అని ఇచ్చారు. అక్టోబర్ 12, 2005. విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతులకు ఉండాల్సిన కనీస పని దినములు అని ఇచ్చారు. 200 పని దినములు. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం అంచనా వేయడానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది అని ఇచ్చారు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం అంచనా వేయడానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది అని చెప్పి ఇచ్చారు. సరి అయినది వచ్చేసి 1వ తరగతి నుండే విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతతో ఉంటారు. కాబట్టి వారికి ప్రతి 3 నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా పరీక్షా గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు రాయగలరు అనేది సరి అయిన సమాధానం. 29వ ప్రశ్న నైతికత గురించిన సరి అయిన దాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. సమాజం ద్వారా సరైనదిగా గుర్తించబడుతుంది. ఇతరులు ఇచ్చే వివరణలపై ఆధారపడుతుంది. ఇవి రెండు కూడా సరైనటువంటి
సరైనటువంటి సమాధానాలు నైతికతకు సంబంధించి. నైతికత అనేది సమాజం ద్వారా సరైనదిగా గుర్తించబడుతుంది. నైతికత అనేది ఇతరులు ఇచ్చే వివరణలపై ఆధారపడుతుంది. విద్యారంగంలో సరళీకృత విధానం అంటే ఏంటి అని ఇచ్చారు. విద్యారంగంలో సరళీకృత విధానం అంటే ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ప్రజలకు చేరువలో విద్యను అందుబాటులోకి తీసుకురావడం. ఇప్పుడు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపుకు సంబంధించినటువంటి బిట్స్ నేర్చుకుందాం. సృజనాత్మకత గల విద్యార్థి లక్షణమును ఈ క్రింది వానిలో గుర్తించండి అని ఇచ్చారు. సృజనాత్మకత గల విద్యార్థి లక్షణం కానీ మనం చూసినట్లయితే ప్రగాఢ సంకల్పం ఉంటుంది, జట్టులో ఉండడానికి ఇష్టపడతారు, క్రమశీలి, అతి కష్టమైన పనులు చేయడానికి ఉత్సాహం చూపుతాడు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిలో ఏ జతలు సరి అయినవి అని చెప్పించారు. సరి అయిన జతలు కానీ మనం చూసినట్లయితే అడ్రినల్ గ్రంథి ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అడ్రినల్ గ్రంథి ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. పీయూష గ్రంథి తక్కువగా స్రవిస్తే మందబుద్ధి, నిరాశ కలుగుతాయి. పీయూష గ్రంథి తక్కువగా స్రవిస్తే మందబుద్ధి, నిరాశ కలుగుతాయి. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా స్రవిస్తే అత్యాసపరుడుగా ఉంటాడు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. అభ్యసన అనుబంధ నియమాలు, అలాగే ఉదాహరణలను ఇచ్చాడు. ప్రేరణ కారకం, ఉద్దీపన, ప్రతిస్పందన. ప్రేరణ కారక నియమం, ఉద్దీపన, ప్రతిస్పందన. బహుళ ప్రతిస్పందన నియమము. ఒక ఉద్దీపనకు చాలా ప్రతిస్పందనలు అనేవి బహుళ ప్రతిస్పందన నియమము. నెక్స్ట్ సామీప్యత నియమము. షాజహాన్ అనగానే తాజ్మహల్ గుర్తుకు రావడం సామీప్యత నియమము. సంబంధిత నియమము, జీవిత సంబంధ ఉదాహరణలు మరియు సంఘటనలతో బోధించుట. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్రింది జతల్లో సరి అయినవి ఏవి అని ఇచ్చారు. గుర్తింపు అవసరం, ఇతరులు మెచ్చుకోవాలని తాపత్రయపడటం. గుర్తింపు అవసరం అంటే ఇతరులు మెచ్చుకోవాలని తాపత్రయపడటం. సాధన అవసరం, ఒక వ్యక్తి తను చేపట్టిన పనులు విజయవంతం కావాలని ఆరాటపడటం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఏకకారక సిద్ధాంతం బినే, ఏకకారక సిద్ధాంతం బినే. ద్వికారక సిద్ధాంతం చార్లెస్ స్పియర్మన్, ద్వికారక సిద్ధాంతం చార్లెస్ స్పియర్మన్. బహుకారక సిద్ధాంతం థారండైక్, ఎల్ థారండైక్. బహుకారక సిద్ధాంతం ఎల్ థారండైక్. సామూహిక సిద్ధాంతం థర్స్టన్, సామూహిక సిద్ధాంతం థర్స్టన్. ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్, ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్రింది వానిలో మానసిక వైకల్యానికి గల కారణం ఏంటి అని ఇచ్చారు. మానసిక వైకల్యానికి కారణమైనది నవమాసాల కంటే ముందుగా శిశువు జన్మించడం, పౌష్టికాహార లోపం, శిశువుకి తరచూ మూర్ఛ రావడం. ఇవి 3 కూడా మానసిక వైకల్యానికి కారణాలు. బుద్ధిమాంద్యత అనగా ఇచ్చారు. బుద్ధిమాంద్యత అంటే ఏంటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. పసితనంలో ఎదుగుదల లోపం ఉంటుంది, విద్యార్థి దశలో చదువులో వెనుకబాటుతనంగా ఉంటుంది, పెద్దవారిలో పని నిర్వహణలో అసమర్థతగా కనిపిస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. బుద్ధిమాంద్యత అంటే పసితనంలో ఎదుగుదల లోపంగా ఉంటుంది, విద్యార్థి దశలో చదువులో వెనుకబాటుతనంగా ఉంటుంది, పెద్దవారిలో పని నిర్వహణలో అసమర్థతగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రవచనం ఏ చూస్తే అభ్యసనము పరిపక్వతపై ఆధారపడుతుంది. ప్రవచనం బి అనేది అభ్యసనం సమర్థవంతంగా జరగాలి అంటే పరిపక్వత అవసరం. సరి అయిన సమాధానం ఏ మాత్రమే సరి అయినది. అభ్యసనం పరిపక్వతపై ఆధారపడుతుంది, బి అనేది సరికాదు. ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అని చెప్పించారు. ఇక్కడ మనం గమనిస్తే భారతరత్న అబ్దుల్ కలాం అనే అతను సైద్ధాంతిక విలువలు కలిగిన వ్యక్తి. బిల్ గేట్స్ ఆర్థిక విలువలు కలిగిన వ్యక్తి.
బాపు. బాపు అనే అతను సౌందర్య ఆరాధన విలువలు కలిగిన వ్యక్తి. మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ సాంఘిక విలువలు కలిగిన వ్యక్తి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వానిలో కార్యక్రమయుత అభ్యసనలో అని చెప్పి ఇచ్చారు. కార్యక్రమయుత అభ్యసనలో స్వీయ అభ్యసన జరుగుతుంది, స్వీయ మూల్యాంకనం జరుగుతుంది, వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఉంటుంది. కార్యక్రమయుత అభ్యసనలో స్వీయ అభ్యసనము, స్వీయ మూల్యాంకనము, వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఉంటాయి. ఇప్పుడు మనం మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ నేర్చుకుందాం. విద్యార్థి చతుర్భుజ వైశాల్యం అనే భావనను తన తరగతి గది యొక్క వైశాల్యం కనుగొనుటకు ఉపయోగించను. అయినా ఆ విద్యార్థిలో సాధించబడిన విద్యా ప్రమాణం అని ఇచ్చారు. ఇది అనుసంధానము. విద్యార్థి సమాంతర చతుర్భుజమును దీర్ఘచతురస్రమును పోల్చడం ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అని ఇచ్చారు. ఇది కారణాలు నిరూపణకు సంబంధించినది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సున్నాని ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే క్రీస్తు శకం 876 సంవత్సరంలో భారతీయులు కనుగొన్నారు. 10వ తరగతి చదివే సాయి అనే విద్యార్థి శ్రేణులకు సంబంధించిన నిజ జీవిత సమస్యలను విశ్లేషణ చేస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది అని ఇచ్చారు. ఈ స్పష్టీకరణ అనేది వినియోగానికి చెందినటువంటి లక్ష్యము. విద్యార్థి ఇచ్చిన సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని వేగము మరియు ఖచ్చితత్వంతో కనుగొంటాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది అంటే నైపుణ్యానికి చెందింది. విద్యార్థి తరగతి గదిలో నేల చుట్టుకొలత కనుగొనుటకు గణిత పరికరాల పెట్టెలోని స్కేలును ఎంపిక చేసుకొనుట ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను తెలుపుతుంది అని చెప్పి ఇచ్చారు. ఇది నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణ. మనోగణితాన్ని పిల్లల్లో అభివృద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన పద్ధతి అని ఇచ్చారు. మనోగణితాన్ని పిల్లల్లో అభివృద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన పద్ధతి అని చెప్పి ఇచ్చారు. వేదగణితంలో సూచించిన సూత్రాలను ఉపయోగించటం, క్విజ్ మౌఖిక పరీక్షలు నిర్వహించటం, సూత్రాలను నియమాలను వల్లెవేయటం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 7324 × 6 అనే గుణకారాన్ని సులభంగా చేయడానికి ఉపయోగపడే గణిత పేటికలోని బోధనోపకరణం ఏది అని ఇచ్చారు. నేపియర్ పట్టీలు. గుణకారానికి నేపియర్ పట్టీలు ఉపయోగపడతాయి. క్రింది వానిలో ప్రదర్శన బోర్డు ఏది అని చెప్పిచ్చారు. బ్లాక్ బోర్డ్, ఫ్లానల్ బోర్డ్, బులెటిన్ బోర్డ్, పెగ్ బోర్డ్ ఇవన్నీ కూడా ప్రదర్శన బోర్డులే. క్రింది వానిలో భాస్కరాచార్యునికి సంబంధించి సరి అయినది ఏది అని చెప్పి ఇచ్చారు. భాస్కరాచార్యునికి సంబంధించి సరి అయినది ఏది అని ఇచ్చారు. భూమి నీడ వలన చంద్రగ్రహణం, చంద్రకళలు ఏర్పడతాయి. ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువ కనుగొనే పద్ధతిని వివరించాడు. పైథాగరియన్కి సంబంధించిన సిద్ధాంతానికి అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తిని ఇచ్చాడు. భూమికి ఆకర్షణ ఉందని వివరణ ఇచ్చాడు. గ్రహాలు, వాటి పరిభ్రమణాలు, కాలగమనము, త్రికోణమితి సూత్రాలు, ఉత్తర దక్షిణ ధృవాలు, గ్రహాల విస్తీరణ మొదలైన వాటన్నిటి గురించి వివరణ ఇచ్చాడు. ఇవన్నీ కూడా భాస్కరాచార్యుడికి సంబంధించినవి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ క్రింది వానిలో ఉన్నత పాఠశాల స్థాయి గణిత బోధన ఉద్దేశాలు అని చెప్పి ఇచ్చారు. విద్యార్థులలో తర్క వివేచనా శక్తిని, విశ్లేషణా శక్తిని పెంపొందించటం, గణిత శాస్త్ర నైపుణ్యాలను, దృక్పథాలను విద్యార్థి నిత్య జీవితంలో వినియోగించే విధంగా చూడటం, గణిత భావనలను సాధారణీకరించే సామర్థ్యాన్ని పొందటం. A, B మరియు C 3 కూడా సరి అయినవే. గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో హేతువాదము, తార్కిక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. ఇది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో దేనిని తెలుపుతుంది అని ఇచ్చారు.
క్రమశిక్షణ విలువని తెలుపుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విషయాన్ని అమర్చే విధానము అని ఏ పద్ధతిని పిలుస్తారు అని ఇచ్చారు. విషయాన్ని అమర్చే విధానము అని ఏకకేంద్ర పద్ధతిని పిలుస్తారు. పాఠ్యపుస్తకం యొక్క సమర్థతను నిర్ణయించే మూల్యాంకన సాధనాల్లో హంటర్ స్కోర్ కార్డులో విషయానికి కేటాయించినటువంటి పాయింట్లు ఎన్ని అని ఇచ్చారు. 250 పాయింట్లు. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఉపగమము అంటే నిర్ణయించుకున్న గమ్యాలు సాధించడానికి లేదా పూర్తి చేయడానికి మార్గనిర్దేశనం చేసే ఆలోచన రీతి. సాధారణంగా లక్ష్యం సాధించేందుకు ఉద్దేశించిన క్రమంగా ఏర్పరిచిన ప్రణాళికే ఉపగమము. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మన పరీక్షా విధానంలో 15% నుంచి 40% వరకు విషయతంత్ర ప్రశ్నలను ప్రవేశపెట్టవలసిందిగా సూచించినటువంటి కమిషన్ ఏది అని ఇచ్చారు. మొదలియార్ కమిషన్. వివిధ ప్రదేశాల్లో గల విద్యార్థుల లేదా వ్యక్తుల వైఖరి, అభిప్రాయాలు, అభిరుచుల గురించి ఒకేసారి సమాచారం సేకరించడానికి ఉపయోగపడే మూల్యాంకన సాధనమే ప్రశ్నావళి. బ్లూ ప్రింట్ రూపకల్పనలో ప్రాధాన్యత ఇవ్వని భారత్వ పట్టిక ఏది అని ఇచ్చారు. సరైన సమాధానం కఠిన స్థాయి భారత్వ పట్టిక. అలాగే సంక్షిప్త సమాధానాల ప్రశ్నల ప్రయోజనం ఏంటి అని చెప్పి ఇచ్చారు. సంక్షిప్త సమాధాన ప్రశ్నల ప్రయోజనం ఏంటి అంటే సిలబస్లోని ఎక్కువ అంశాలను పరీక్షించవచ్చు, అన్ని లక్ష్యాలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి, ఆలోచనలు రేకెత్తించేవిగా ఉంటాయి. ఇవి 3 సరైనవి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సంసిద్ధత, అభ్యసన, ఫలిత సిద్ధాంతాల మీద ఆధారపడినటువంటి పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి. ఈ క్రింది వానిలో గణిత సంఘం యొక్క ప్రయోజనము కాని దానిని గుర్తించండి అని ఇచ్చారు. విద్యార్థులు తీరిక సమయాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉండదు అనేది గణిత సంఘం యొక్క ప్రయోజనం కానిది. గణితం పట్ల ఆసక్తి నేర్చుకోవాలనే జిజ్ఞాస ఏర్పడుతుంది, ఇది ప్రయోజనం. విద్యార్థుల్లో నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది, ఇది ప్రయోజనం. ప్రతిభావంతులైన విద్యార్థుల అవసరాలు, ఆసక్తులను తృప్తిపరుస్తుంది, ఇది కూడా ప్రయోజనమే. గణితాన్ని ఆలోచనల, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని తెలిపింది ఎవరు అంటే డి స్టాండర్డ్. గణిత శాస్త్రానికి మూలమైనది ఏది అని చెప్పి ఇచ్చారు. గణిత శాస్త్రానికి మూలమైనది ఏది అని ఇచ్చారు. హేతువాదము. హేతువాదం అనేది గణిత శాస్త్రానికి మూలమైనది. తర్వాత బోధనాంశ స్థిరీకరణ జరిగింది లేనిది దేని ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పించారు. మౌఖిక పని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గుర్తించండి అని చెప్పించారు. తప్పులు లేకుండా ఆకర్షణీయంగా ముద్రించాలి, ఆశించిన సమాచారం సరిగ్గా రాబట్టే విధంగా ప్రశ్నలు ఉండాలి, అర్థం చేసుకోవడంలో సందిగ్ధత లేని విధంగా ఉండాలి. విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిపై ఎక్కువగా ఆధారపడినది ఏది అని చెప్పించారు. జ్ఞాపక శక్తి మీద ఎక్కువగా ఆధారపడినది మౌఖిక పని. ఒక నికషను కొందరు విద్యార్థులకు నిర్వహించినప్పుడు ఆ బృందంలోని విద్యార్థులను హెచ్చు సామర్థ్యం గలవారు, అలాగే సామాన్య సామర్థ్యం గలవారు, తక్కువ సామర్థ్యం గలవారుగా ఆ నికష విభజించగలిగితే ఆ నికష లక్షణం విచక్షణాశక్తి. ఒక నమూనాలో వేర్వేరు పరిస్థితుల్లో గల వ్యక్తులు వారు కలిసి పనిచేస్తారా లేక విముఖత చూపిస్తారా తెలుసుకునేందుకు ఉపకరించేటువంటి విధానము ఏంటి అని ఇచ్చారు. సాంఘిక మాపనం. యూనిట్లోని నేపథ్యాన్ని కనుక్కోవడం అనే ద్వారా పొందేటువంటి ప్రయోజనం ఏది అని చెప్పి ఇచ్చారు. విద్యార్థులు ఆ యూనిట్లో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొని ఆ దశ నుండి
ప్రారంభించే వీలు కలిగినది. నెక్స్ట్, గ్రీకుల గణితాత్మక వరుసలకి సమ్మోహనపరిచే ఒక దీర్ఘచతురస్రానికి గల సంబంధం గోల్డెన్ సెక్షన్. దీని ప్రకారం దీర్ఘచతురస్ర పొడవు వెడల్పుల నిష్పత్తి 1.618:1. నటులకు నర్తకులకు అతి ముఖ్యమైనది మరియు స్థిరత్వానికి విశ్రాంతికి ప్రతీక సౌష్ఠవం. విద్యార్థుల నిజ జీవితంలో గణిత ప్రాముఖ్యతను అవగాహన పరిచేటువంటి బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది, మానవుని నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించగలిగేది గణితము అని నిర్వహించింది ఎవరు అని చెప్పిచ్చారు. సరైన సమాధానం బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ క్రింది వానిలో ఏది బీజగణితంలో మౌఖిక పనిగా సూచిస్తుంది అని చెప్పిచ్చారు. ఇక్కడ రాత రూపంలో ఉన్న ప్రవచనాలను సాంకేతిక రూపంలో తెలియజేయడం, అలాగే విద్యార్థి యొక్క జ్ఞాపక శక్తిపై ఎక్కువగా ఆధారపడునది ఏది అని చెప్పిచ్చారు. మౌఖిక పని. అలాగే క్రింది వానిలో హస్తలాఘవ నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణ ఏది అని చెప్పిచ్చారు. హస్తలాఘవ నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణ విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేయడం, విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేయడం. ఇవి రెండు కూడా హస్తలాఘవ నైపుణ్యానికి చెందినవి. ఆర్యభట్ట యొక్క గ్రంథం ఆర్యభట్టీయమును ఏ పేరుతో అరబ్బీ భాష అనువదించింది అని చెప్పిచ్చారు. అజ్బబాహర్. ఏంటమ్మా? అజ్బబాహర్ అనే పేరుతో అనువదించడం జరిగింది. వర్గ సమీకరణాల సాధనను రేఖాచిత్రాల సహాయంతో సాధించటం ఏ సహసంబంధాన్ని తెలుపుతుంది అని చెప్పిచ్చారు. సరైన సమాధానం అంతర్గత సహసంబంధము. అంతర్గత సహసంబంధము. సాధించవలసిన దాని నుంచి ప్రారంభించి దత్తాంశం వైపు పోవడంతో ప్రతి సోపానం తార్కికంగా ఉండి సమస్యను సాధించే విధానం మాత్రమే తెలుసుకోవటం జరిగే బోధనా పద్ధతి ఏది అని ఇచ్చారు. ఇది విశ్లేషణ పద్ధతి. 8వ తరగతి గణితం బోధించే ఉపాధ్యాయుడు a+b^3ab+b³ +3ab × a+b అనే స్థిరీకరణకు a, b స్థానాల్లో వివిధ అంశాలను పలుమార్లు మార్పు చేశాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన బోధనా సాంకేతిక విధానం ఏది అని ఇచ్చాడు. సరైన సమాధానం ఆవర్తన విధానం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.